వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఇదిగో ఈ డేట్ కు వస్తున్నానని క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా రిలీజ్ డేట్స్ పై కన్ఫ్యూజన్ ఉంటుందా? ఉండదుగా. కానీ మన ఇండస్ట్రీలో అలా కాదు. డేట్ కన్ఫర్మ్ చేశాక కూడా 3 సినిమాల విషయంలో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూ ఉంది. సింపుల్గా చెప్పాలంటే 3 ముక్కలాట నడుస్తుంది. ఆ భారీ సినిమాలేంటి, డేట్స్ ముచ్చట్లేంటి, ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. చూస్తుండగానే 2024లో 4 నెలలు పూర్తిగా వస్తున్నాయి. మరో 3 నెలలు భారీ సినిమాలేం ఉండవు. సమ్మర్ను ఎలాగూ మన హీరోలు వదిలేశారు. మే 9న కల్కితో అసలు పండగ మొదలవుతుందని ముందనుకున్నా ఎన్నికల కారణంగా అది వాయిదా పడేలా కనిపిస్తోంది. మరోవైపు ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 రాకపై కూడా అనుమానాల పరంపర కొనసాగుతోంది. కల్కి షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇందులో ప్రభాస్ పోషిస్తోన్న భైరవ పాత్ర చాలా కాలం గుర్తుండిపోతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. మే 9న మిస్ అయితే కల్కికి ఆ రేంజ్ డేట్ దొరకడం కష్టమే. ఆగస్టులో పుష్ప 2, సెప్టెంబర్లో ఓజీ, అక్టోబర్లో దేవరా వస్తున్నాయి. డిసెంబర్లో గేమ్ చేంజర్ అంటున్నారు. దాంతో కల్కికి ఖాళీయే లేదు. కల్కి ముచ్చట కాస్త పక్కన పెడితే పుష్ప 2 ఆగస్టు 15న వస్తుందని బల్లగుద్ది చెప్తున్నారు మేకర్స్. కానీ ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి కనీసం 2 నెలలు ప్రమోట్ చేసుకోవాలి. అంటే 2 నెలల ముందే అవుట్పుట్ రెడీగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప 2 షూటింగ్ లెక్కల మాస్టర్ అంత వేగంగా పూర్తి చేస్తారా అనేది అసలు అనుమానం. పుష్ప 2 గాని చెప్పిన డేట్కొస్తే కల్కికి ప్రమాదమే. ఇక 3 ముక్కలాటలో ఉన్న మరో సినిమా గేమ్ చేంజర్. కనీసం కల్కి, పుష్ప 2 రిలీజ్ డేట్స్ తెలుసు. కానీ గేమ్ చేంజర్కు అదీ లేదు. పూర్తిగా చీకట్లో బాణమే. ఓసారి డిసెంబర్ అంటున్నారు, మరోసారి 2025 అంటున్నారు. మొత్తానికి ఈ 3 ముక్కలాటలో మిగిలిన సినిమాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఆ మధ్య దేవర షూటింగ్ అనుకున్నట్లుగా జరగట్లేదు, ఎన్టీఆర్ ఎందుకో దీనిపై కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనే కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చాయి. మరి ఇప్పుడు దేవర పరిస్థితి ఏంటి? షూటింగ్ జరుగుతుందా? బ్రేక్ ఇచ్చారా? అసలు ఆ కొరటాల ఎన్టీఆర్ సినిమా ఎంతవరకు వచ్చింది? వీటికి ఆన్సర్ వచ్చేసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండుగ లాంటి కబురు చెప్పారు మేకర్స్. దేవర షూటింగ్ కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా జరుగుతోంది. ఆ మధ్య డిసెంబర్ టు ఫిబ్రవరి మధ్య చాలా తక్కువ రోజులు మాత్రమే షూటింగ్ చేశారు. దానికి చాలా కారణాలున్నాయి. అయితే గత 15 రోజులుగా దేవర షూట్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఎన్టీఆర్ కూడా దేవరపై ఫుల్ ఫోకస్ చేశారు. తాజాగా వర్కింగ్ స్టిల్ కూడా బయటకొచ్చింది. షూటింగ్ ఆలస్యం వల్లే సినిమా కూడా ఏప్రిల్ 5 నుంచి అక్టోబర్ 10కి వాయిదా పడింది. అయితే దీనికి ప్రధాన కారణం అనిరుద్ధ్ అని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఈయన ట్యూన్స్ ఇవ్వకపోవడం వల్లే షూటింగ్ జరగలేదనే దాంట్లో నిజం కూడా లేకపోలేదు. కానీ కొన్ని రోజులుగా ప్రత్యేకమైన సెట్లో నాన్ స్టాప్ షూటింగ్ చేస్తున్నారు కొరటాల. దేవర షూటింగ్ ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు ఆ టైం ఫ్యామిలీకి ఇస్తున్నారు ఎన్టీఆర్. అంతేకాదు వార్ 2 పనులు కూడా చూసుకుంటున్నారు. మొన్న మధ్య ముంబై వెళ్ళొచ్చింది కూడా వార్ 2 కోసమే. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. హృతిక్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యారు. త్వరలోనే ఎన్టీఆర్ కూడా వార్ 2లో జాయిన్ కానున్నారు. ఇప్పటికే వార్ 2లో ఎన్టీఆర్ కూడా జాయిన్ అవ్వాల్సిన దేవర కారణంగా మరింత ఆలస్యం కానుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్లోపు దేవరను పూర్తి చేసి వార్ 2కు వెళ్లాలని చూస్తున్నారు తారక్. అది అవుతుందా లేదా అనేది ఆసక్తికరమే. మొత్తానికి దేవర ప్రస్తుతం జోరు మీదున్నారు. ఇది అక్టోబర్ 10న ఖాయం. అలాగే 2025 మొదట్లోనే వార్ 2తో రావడం పక్కా. విడుదలకు ఇంకా 2 వారాలే ఉంది. ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టనే లేదు. ఇందుకే ఫ్యామిలీ స్టార్ అనుకున్న టైంకి వస్తుందా లేదా అనే డౌట్స్ వస్తున్నాయి. అయితే అన్నింటికి ఒకే సమాధానం ఇచ్చేశారు విజయ్. ఏకంగా ఐపీఎల్నే తన సినిమా కోసం వాడేస్తున్నారు రౌడీ బాయ్. మరి ఇండియన్ ప్రీమియర్ లీగ్తో మన ఫ్యామిలీ స్టార్కు పనేంటి? కొన్నిసార్లు ప్రమోషన్ స్టార్ట్ చేయడం లేట్ అవ్వచ్చేమో కానీ ఒక్కసారి చేశాక మాత్రం అస్సలు ఆగేదేలే అంటున్నారు విజయ్ దేవరకొండ. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది. రిలీజ్ కి 2 వారాలే ఉండడంతో అన్ని ఆప్షన్స్ వాడేస్తున్నారు రౌడీ బాయ్. ముందుగా ఐపీఎల్నే టార్గెట్ చేస్తున్నారు. అక్కడే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ కు ముహూర్తం పెడుతున్నారు. దేశమంతా ఇప్పుడు ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. పైగా క్రికెట్ ను మించిన ప్రమోషనల్ ఈవెంట్ ఏముంటుంది? అందుకే అందులోనే తన సినిమాను చూపిస్తున్నారు విజయ్. ఐపీఎల్ కు కామెంటేటర్ గా మారుతున్నారు రౌడీ బాయ్. గతంలోనూ ఖుషీ సమయంలో వరల్డ్ కప్ మ్యాచ్ కు వెళ్లి రచ్చరచ్చ చేశారు విజయ్. దానికి ముందు లైగర్ కోసం ఐపీఎల్ ను వాడుకున్నారు. మార్చి 25న ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ విడుదల కానుంది. దాని తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత విడుదలకు ముందు మరో ఈవెంట్ కూడా అనుకుంటున్నారు. వీటన్నింటికీ తోడు ఐపీఎల్ ఉండనే ఉంది.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరశురాం దర్శకుడు. మొత్తానికి చూడాలిక మన రౌడీ బాబు హంగామా ఎలా ఉండబోతోందో. తెలుగు ఇండస్ట్రీలో నంబర్ 1 హీరో ఎవరు? ఈ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. కానీ రామ్ చరణ్ మాస్ ప్లానింగ్ చూస్తుంటే ఆయనే నంబర్ 1 అవుతారేమో అనిపిస్తుంది. అదేంటి అంత పెద్ద మాట అనేశారు, అంత బలంగా ఎలా చెప్తున్నారు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఈ స్టోరీ చూసేయండి, మీకే క్లారిటీ వస్తుంది. RRR తర్వాత రామ్ చరణ్ మాస్టర్ ప్లానింగ్ మామూలుగా లేదు. రాజమౌళి పుణ్యమాని పాన్ ఇండియన్ ఇమేజ్ సొంతం చేసుకున్న చరణ్ దాన్ని గ్లోబల్కు ఎలా తీసుకువెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో సెలెక్ట్ చేసుకుంటున్న కథలు, పిక్ చేసుకుంటున్న దర్శకులు కూడా అలాగే ఉన్నారు. ఇవన్నీ వర్కౌట్ అయితే దెబ్బకు చరణ్ నెంబర్ 1 అవడం ఖాయం. గేమ్ చేంజర్ సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు రామ్ చరణ్. దీనికి దర్శకుడు శంకర్ కాబట్టి ఎలాగూ ఆ క్రేజ్ ఉంటుంది. ఈ సినిమాతో తమిళంలోనూ చరణ్ మార్కెట్ మరింత పెరగడం ఖాయం. బుచ్చిబాబుతో తాజాగా ఓ సినిమా మొదలుపెట్టారు. ఇది కూడా పాన్ వరల్డ్ ప్రాజెక్టే. ఏఆర్ రెహమాన్ ఎంట్రీతో గ్లోబల్గా RC16 పేరు మార్మోగిపోతుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో భారీగానే RC16ను ప్లాన్ చేస్తున్నారు బుచ్చిబాబు. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్లోనే మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు చరణ్. మార్చి 27న ఈ చిత్రంపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఇక RC18 మళ్లీ రాజమౌళితోనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. మహేష్ తర్వాత చరణ్ వైపు చూస్తున్నారు జక్కన్న. ఇవన్నీ వర్కౌట్ అయితే వద్దన్న చరణ్ చెంతకు టాప్ చైర్ వచ్చేస్తుంది. టిల్లుగాడి కోసం అనుపమ పరమేశ్వరన్ అందాలన్నీ పన్నంగా పెట్టింది. ఒక్కో వీడియో విడుదలయ్యే కొద్దీ టిల్లు కంటే అనుపమ పైకే కాన్సంట్రేషన్ అంతా వెళ్తుంది. ఇప్పుడు కెరియర్లో ఫస్ట్ టైం టిల్లు స్క్వాడ్లో రెచ్చిపోయారు ఈ బ్యూటీ. మరి అనుపమ అందాలు టిల్లుగాడికి హెల్ప్ అవుతాయా, లేదంటే టిల్లుగాడే అనుపమ సెకండ్ ఇన్నింగ్స్కు యూజ్ అవుతాడా? ఇంకా చాలా ఉన్నాయి దాచాం లోపల. అదేదో సినిమా ఫంక్షన్లో బాలయ్య చెప్పిన ఈ డైలాగ్ సినిమాలో బాగా ఫేమస్ అయింది. టిల్లు స్క్వేర్ ప్రమోషన్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ఇప్పుడు. మరీ ముఖ్యంగా ఒక్కో పోస్టర్లో అనుపమలోని ఒక్కో గ్లామర్ యాంగిల్ చూపిస్తున్నారు. మెల్లగా ఇండస్ట్రీ పద్ధతులను అనుపమ బానే అర్థం చేసుకున్నారు. అందుకే ఈ మధ్య కాస్త అందాల ఆరబోతలో హద్దులు మీరుతున్నారు. రౌడీ బాయ్స్ నుంచి అనుపమ 2.0 కనిపిస్తున్నారు. అందులో ఆశిష్ రెడ్డితో లిప్ లాక్స్ తో పాటు ఇంటిమేట్ సీన్స్ కూడా ఇంటెన్స్ తో చేశారు అనుపమ. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చారు. తాజాగా టిల్లు స్క్వేర్ తో అమ్మడి స్వరూపమే మారిపోయింది. పోస్టర్స్ లోనే కాదు, ట్రైలర్స్, సాంగ్స్ లో అనుపమలోని గ్లామర్ కోణం కనిపిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డతో జోడీ అన్నప్పుడే ఖచ్చితంగా అనుపమ నెక్స్ట్ లెవెల్లో రెచ్చిపోతారని ఊహించారు. కానీ మరీ ఇంతగా ఊపేస్తుందని మాత్రం ఊహించలేదు. అనుపమ గ్లామర్ తోనే టిల్లు స్క్వేర్ ఓపెనింగ్స్ అద్దరిపోయేలా కనిపిస్తున్నాయి. అయితే దీని తర్వాత ఈ బ్యూటీ కెరీర్ ఎలా ఉండబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇకపై కూడా గ్లామర్ రోల్సే చేస్తారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. జై హనుమాన్ను ప్రశాంత్ వర్మ పక్కన పెట్టారా, లేదంటే ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టారా? ఈ డౌట్ ఇప్పుడెందుకు వచ్చిందబ్బా అనుకోవచ్చు. దానికి కారణం కూడా ఆయనే. జై హనుమాన్ వర్క్ మొదలైందని మొన్నే చెప్పిన ఈ దర్శకుడు అంతలోనే మరో సినిమా సెట్స్లో దర్శనమిచ్చారు. మరి జై హనుమాన్ పరిస్థితి ఏంటి? అది ఎప్పుడు రానుంది? ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఏం చేస్తున్నారు? హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ కెరీర్ కన్ఫ్యూషన్ లో పడిపోయింది. అదేంటి అలా అంటున్నారు అనుకోవచ్చు. కానీ ఇదే జరుగుతోంది ఇప్పుడు. 300 కోట్ల విజయం ఖాతాలో వేసుకున్నా ఈ దర్శకుడికి కంగారైతే తప్పట్లేదు. జై హనుమాన్ చెయ్యాలంటే స్టార్ హీరో ఖాళీగా ఉండాలి. కానీ ఎవరూ లేరిప్పుడు. అందుకే వేరే సినిమాలతో బిజీ అయిపోయారు ఈ సంచలన దర్శకుడు. తేజ సజ్జాతో చేసిన హనుమాన్ కోసమే 3 ఏళ్లు తీసుకున్న ప్రశాంత్ వర్మ స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్న జై హనుమాన్ ఒక్క ఏడాదిలో అయితే పూర్తి చేయడం కష్టమే. అందుకే 2025 సంక్రాంతికి జై హనుమాన్ రాకపోవచ్చు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలైందని చెప్పుకొచ్చారు ప్రశాంత్. కానీ ప్రస్తుతం ఈయన అనుపమ పరమేశ్వరన్తో ఆక్టోపస్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనా దానికి టైం పడుతుందని తేజ సజ్జా కూడా చెప్పారు. అందుకే హనుమాన్ సీక్వెల్ ని హోల్డ్లో పెట్టి ఆక్టోపస్ తో పాటు అధీరా అనే మరో సినిమా చేస్తున్నారు. ఇది కూడా సూపర్ హీరో సినిమానే. డివివి దానయ్య కుమారుడు ఇందులో హీరో. మొత్తానికి జై హనుమాన్ ఉన్నా ఇప్పట్లో లేదు. దానికి ముందే మరో 2 సినిమాలు రానున్నాయన్నమాట. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఈటీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.